కళంక కస్తూరి కళంకః కస్తూరీ రజనికరబింబం జలమయం కళాభిః కర్పూరైర్మరకతకరండం నిబిడితం అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే. గాయత్రి గారు, ఎవరు చేరలేరు. అమ్మ కాళ్ళు పట్టుకోవడం సరే, ఆ బిందు స్థానాన్ని అమ్మని డైరెక్ట్ గా వెళ్ళిపోయి అమ్మ అనుకోవాలంటే ఏం చెయ్యాలి? నిజమైన సాధకులైతే ఏం చేస్తారు? ఎలాంటి వారికి అమ్మను చేరుకోవడం సాధ్యము, ఎలాంటి వారికి అసాధ్యము అని చెప్తూనే ఇందులో శ్రీచక్రాన్ని గురించి మొత్తం వర్ణనంతా కూడా ఇందులో చెప్తున్నారు శంకరాచార్య వారు. ఈ శ్లోకం ఒక్కసారి చదువుకుని దీనిలో ఉన్న ఇన్నర్ మీనింగ్ ని మనం తెలుసుకుందాం. పురారాతేరంత పురమసి తత స్వచ్చరణయో సపర్యా మర్యాదా తరళకరణానామ సులభా తథా హేతే నీతా శతమఖముఖా సిద్ధిమతులా తవ ద్వారోపాంత స్థితిభిరణిమాధ్యాభిరమరా. ఇక్కడ అమ్మవారిని అంతఃపురంలో మహారాణి గురించి మహారాణిగా వర్ణిస్తున్నారు. ఏ అంతఃపుర మహారాణి? త్రిపురాలను జయించినటువంటి మహారాజు యొక్క మహారాణి కదా. మామూలు మహారాజు మహారాణి ఉన్నారనుకుంటేనే మీరు మహారాణి అంతఃపురంలోకి పోగలరండి? ఆసానిసే పోగలమా? మనం ఎవరైనా ఎన్ని అడ్డంకులు, ఎన్ని ద్వారాలు, ఎంత కాపలా పోగలమా? అట్లాంటిది ఈవిడెవరు? త్రిపురాలను జయించినటువంటి మహారాజు యొక్క ఇల్లాలు మహారాణి. ఈమె ఒక అంతఃపురంలో ఉంది. ఈమెను చేరడానికి తరళ కరణాన అంటే చపల ఇంద్రియాలు, కరణములు అంటే కదా ఇంద్రియాలండి. తరళములు అంటే చపలములు, చపలమైనటువంటి అంటే మనకు అనిశ్చితి, ఏది ఒక ఫిక్స్డ్ మైండ్ లేదు. ఫికిల్ మైండ్ ఎప్పుడు కూడా మన మనస్సంతా ఆదరాబదరాగానే ఉంటుందే తప్ప అమ్మను నేను స్థిరంగా నమ్మాను, అమ్మ పాదాలనే నేను పట్టుకుంటాను అన్నటువంటి ధ్యాస మనకు లేదు. ఎంతవరకు మనకు ఈ కోరిక తీరిందా, ఓ పూజ చేసామా, ఓ మొక్కుకున్నామా, అయిపోయిందా, అంతే తప్ప నిజంగా అమ్మ పాదాలు పట్టుకోవాలి, అమ్మను చేరుకోవాలి అన్నటువంటి స్థిర చిత్తం ఉన్నదా? స్థిరమైన కరణములు ఉన్నాయా మనకి? లేవు. అటువంటి వారికి అసాధ్యము. సపర్యా మర్యాద తరళ కరణానామ సులభ. సులభ వీళ్ళకి అసులభం అంటే అసాధ్యము. ఇటువంటి ఎవరికి? చపల చిత్తులకు. ఎటువంటి చపల చిత్తము? అమ్మ కాకుండా ఇంకేదో కావాలి. దీనికి మనం ఒక ఉదాహరణ చెప్పుకుందామండి, మీకు బాగా అర్థం కావాలంటే చెప్తాను. ఒకడున్నాడు, వాడు ఒక బిచ్చగాడు అనుకుందాం. ఆ బిచ్చగాడు ఎవరో కాదండి, నిజంగా మనమే. ఆ బిచ్చగాడు ఏం చేస్తాడు? అంతఃపురం దగ్గరికి వెళ్తాడు, మహారాణి భవనం దగ్గరికి వెళ్తాడు. ఎవరు? అమ్మ ఉన్నారు, త్రిపురాసుల సంహారకుడైన మహారాజు, ఆమె అంతఃపుర కాంతి మహారాణి అమ్మ. ఇంతవరకు క్లారిటీ ఉందా? బిచ్చగాడు మనం. వెళ్ళి అడుక్కున్నాం, అమ్మా బిచ్చం పెట్టమ్మా, మన కోరికలు అనంతాలు, నాకు నగలు కావాలి, చీరలు కావాలి, నా పిల్లలు బాగుండాలి, నా మనవడు బాగుండాలి, ఇంకోటి మరోటి 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 మరో ఎట్సెట్రా 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 కోరుకున్నాం. పాపం అమ్మ కదా, మనసు కరిగింది. ఎంతైనా అంతఃపురంలో ఉంది మహారాణి అమ్మ, అన్నిటినీ మించి అమ్మ. మనసు కరిగింది. ఎందుకు? మ్యా అని అడుక్కున్నాం కాబట్టి అమ్మ మనసు కరిగింది. కరిగి ఏం చేసింది? అంతఃపురం నుంచి అమ్మ రాలేదు కదా, పరిచారకుల చేత అమ్మ ఇచ్చి పంపించింది. ఏది? మీరు అడిగింది ఏదో, ఇంత మాదా కవళం, ఇంకోటో మరోటో, మీరే కోరిక కోరారో అది ఇచ్చింది. ఇచ్చి ఎవరి చేత పంపించింది? పరిచారిక చేత పంపించింది. మనం ఏం చేస్తున్నాము? ఆ ఇచ్చిందే పుచ్చుకొని వెళ్ళిపోతున్నాం. ఇచ్చింది ఎవరింతకి? పరిచారిక కాదు కదా, అమ్మ. అమ్మనే ఇచ్చింది. అమ్మ ఆజ్ఞ లేకుండా ఆ పరిచారిక ఇచ్చి ఉంటుందా? ఇవ్వలా. అమ్మ ఆజ్ఞ ఇస్తేనే, అమ్మ చెప్తేనే ఇచ్చింది. కానీ ఇచ్చింది ఎవరు? పరిచారిక. ఇప్పించింది ఎవరు? అమ్మ. అడుక్కున్నది ఎవరు? మనం, బిచ్చగాడు. ఇది ఈ అడుక్కొని ఈ తృప్తితో వెళ్ళిపోతున్నాం. ఏది? ఈ చిన్న కోరిక చేత. ఇది బిచ్చగాడి పరిస్థితి. ఇది ఇలా ఉండకూడదండి. ఈ బిచ్చగాడి పరిస్థితి ఉండడం వల్ల ఏం జరుగుతుంది? మనం చిన్న చిన్న కోరికలతోనే తృప్తి పడి పక్కకి వెళ్ళిపోతున్నాం. కానీ నిజంగా అమ్మ పాదాలు పట్టుకొని అమ్మనే చేరాలనుకునేవాడు ఎలా ఉండాలంటే బిడ్డలాగా ఉండాలటండి. బిడ్డ ఏం చేస్తుంటాడండి? వస్తువులన్నీ, బొమ్మలన్నీ వేసుకుని ఆడుకుంటు. నాకు నిజంగా మా మనవాళ్ళని చూసినప్పుడల్లా ఇదే గుర్తొస్తుంది. ఎంత తన్మయత్వంతో ఆడుకుంటుంటారంటే అదే నిజమేమే ఉన్నట్టు ఆ బొమ్మలు పెట్టుకొని. మనం కూడా అంతే కదండి. ఈ ప్రపంచంలోని ఈ భోగ వస్తువులన్నింటినీ చూసి తన్మయత్వంతో మనం ఆడుకుంటుంటే అమ్మ కూడా తన పని తను చేసుకుంటూ నవ్వుకుంటుంటుంది. తను మన దగ్గరికి రావాలి అని అమ్మ అనుకోదు. నిజమా?
కొంతసేపటికి బిడ్డ కాబట్టి వాడికి అజ్ఞానం లేదు కాబట్టి వాడి జ్ఞాని కాబట్టి ఏమనుకుంటాడు, ఛీ ఈ బొమ్మలేవి నాకొద్దు అని అమ్మా అని ఏడ్చినప్పుడు ఏం చేస్తుందండి, అమ్మ దగ్గరికి అమ్మ తన దగ్గరికన్నా పరిగెత్తి వస్తుంది, బిడ్డ అయినా అమ్మ దగ్గరికి పరిగెత్తిపోతాడు. నిజంగా అప్పుడు బిడ్డ పరిగెత్తిపోయేటప్పుడు ఈ అంతఃపురంలో ద్వారాలు ఏవైనా అడ్డం వచ్చినాయా, ఎవరైనా అడ్డగించినారా, ఎవరైనా ఆపినారా? లేదే. బిడ్డ నేరుగా తల్లి దగ్గరికి విన్నాడు, తల్లి కౌగిలించుకుంది, ఎత్తుకుంది, ముద్దాడింది. అవునా? ఇప్పుడు మనం బిడ్డలు కావాలండి, అంతే తప్ప బిచ్చగాళ్ళం కాకూడదు. అది ఈ శ్లోకం. ఇటువంటి చపల చిత్తులకు మన చపల చిత్తత ఎంత వరకు, మన కోరికలు తీరే వరకు కదా. అప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ చిన్న వాటితోనే తృప్తిపడి పక్కకి వెళ్ళిపోతున్నాం, అంతే తప్ప అమ్మ దగ్గరికి చేరడం అనేటువంటి ఆ పెద్ద విలువైంది చూసారా, దాన్ని విస్మరిస్తున్నాము. ఇటువంటి వాళ్ళకి అసాధ్యము. కాబట్టి తథాహేతే నీత శతమఖముఖ సిద్ధిమతులాం, ఇట్లాగే శతమఖముఖ అంటే దేవేంద్రుడు మొదలైనటువంటి దేవతలు, వీళ్ళందరూ కూడా అంతేనండి. అంతఃపురం లోపలికి పోలేరు కదా, వాళ్ళు కూడా ఎంతసేపు అమ్మ నాకు పదవిని ఇయ్యి, అమ్మ నాకు అది ఇయ్యి, నాకు ఇది ఇయ్యి, మరోటి ఇయ్యి అని చెప్పేసి ఆ వాకిలి ముందర నిలబడి బిచ్చమెత్తుకుంటున్నారే తప్ప అంతటి దేవతలు కూడా ఏమి తవద్వారోపాంత స్థితి బిరణి మాధ్యాభిరమరా, అమరులు కూడా ఆ ద్వారాలను దాటి అమ్మ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, వీళ్ళు కూడా సాధన చెయ్యలేకపోతున్నారు. ఇది సాధకుడు చేయాల్సింది మొత్తానికి ఏంటి, అమ్మ కావాలి అని బిడ్డ ఎలాగైతే మిగిలిన వస్తువులు అంతసేపు ఆ వస్తువుల్ని పెట్టుకుని వాడు ఎంతసేపు ఆడుకున్నాడండి, అదే బిడ్డ, అదే లోకం అనుకున్నాడు, అదే ప్రపంచం అనుకున్నాడు, అదే ఆనందం అనుకున్నాడు. అవునా? అటువంటి బిడ్డకి జ్ఞానం కలిగింది. ఏం కావాలి, అమ్మే కావాలని జ్ఞానం కలిగి వస్తువులన్నీ పక్కకు రాసి పెట్టి ఏం చేసినాడు, అమ్మా అని ఏడ్చుకుంటూ డైరెక్ట్ గా అమ్మ దగ్గరికి ఏ అడ్డంకి లేకుండా వెళ్ళగలిగినాడు కదా. మనందరం కూడా బిచ్చగాడిలాగా కాకుండా ఎంతసేపు కోరికలు 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 అనకుండా అమ్మని చేరుకోవడం అనే సాధకుడు అనే దృష్టితో మనం నిజంగా సాధకులమైతే, మనది సాధనా దృష్టే అయితే మనం బిచ్చమెత్తడం మానేసి అమ్మ కోసం ఏడ్చాలండి. అమ్మా అని ఎప్పుడైతే ఏడుస్తామో అప్పుడు మనకి ఏ అడ్డంకులు లేకుండా, ఏ ద్వారాలు, ఏ పరిచారకులు, ఏ ద్వారబంధాలు ఎవరు అడ్డం లేకుండా డైరెక్ట్ గా అమ్మ దగ్గరికి వెళ్ళిపోగలము. అమ్మ మనల్ని కౌగిలించుకొని తనలో అక్కున చేర్చుకొని మనకు కావాల్సినటువంటి కైవాల్యాన్ని అందియగలదు. అది మనం గుర్తుపెట్టుకోవాలని చెప్తూ ఇక్కడ సాధకులు చేయాల్సిన పని ఇది అని శంకరాచార్యుల వారు మనకు శుతిమెత్తగా అద్భుతంగా కవిత్వ రూపంలో చెప్తూనే మనకు చక్కటి ఉపదేశాన్ని ఇస్తున్నారండి. మనం ఏం చెయ్యాలి సాధకుడుగా. ఇప్పుడు లోకంలో కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉండొచ్చండి, ఏ ఋషులు యోగులు ఉండదు, వీళ్ళు కొంతవరకు సాధించి ఉండవచ్చు. అణిమ మహిమ గరిమ అనే సిద్ధులు ఉంటాయి చూసారా, వీళ్ళు కూడా శ్రీచక్రంలోని ఆ బిందు స్థానాన్ని చేరే లోపల రకరకాల ద్వారాలు ఉంటాయి. అవునా? వీటన్నిటిని దాటుకుంటూ పోయి ఏవో ఒకటో రెండో సాధించుంటారు. దాని వల్లనే వాళ్ళకి శక్తులు కలిగి వాళ్ళు అంతటితో తృప్తి పడిపోతారు. వాళ్ళు కోరుకునేది ఏమిటి, లోకంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత. ఓ వీళ్ళు గురువు, వీళ్ళు యోగులు, వీళ్ళు అది ఇది, వాళ్ళ పాదాలకు నమస్కారాలు, వాళ్ళకి ఆశ్రమాలు, వాళ్ళకి ఇంకోటి మరోటి, ఇది వాళ్ళు కోరుకుని వాళ్ళేం తక్కువనే చెప్పట్లా, అంతవరకు చేరడం